అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్నంలోని కడప రోడ్లో ఉన్న ఎస్ఆర్టీ ఫంక్షన్ హాల్ వద్ద కావేటి సముద్రానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కంది కోపుల మురళీప్రసాద్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దోషణలకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక ఇన్నోవా కారును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అయితే మాత్రం ఒక ఇన్నోవా కారు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జేసీ వర్గం అయితే మాత్రం ఇన్నోవా కారును ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఒక ఫంక్షన్ హాల్ వద్ద జరిగినటువంటి ఘర్షణలో అయితే మాత్రం రెండు వర్గాల మధ్య అయితే మాత్రం మాట పెరిగి బాహాటంగా దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, ఈ రోజు తాడిపత్రిలో మరొకసారి ఈ నేతల మధ్య అయితే మాటలు యుద్ధం కొనసాగి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ రోజు ఒక కార్యక్రమానికి అంటే నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, హనుమంత్ రెడ్డి అంటే వీరంతా గతంలో జేసీ అనుచరులే. ఈ కార్యక్రమానికి వీళ్ళలో ఒకరు సంజీవ్ రెడ్డి కుమార్తెకు నిశ్చితార్థం కావడంతో సంజీవ్ రెడ్డి అయితే జేసీని కూడా ఆహ్వానించారు. అయితే సంజీవ్ రెడ్డి ఇప్పుడు కూడా జేసీ వర్గీయుడుగానే ఉన్నాడు. అయితే శ్రీరామ్ రెడ్డి, హనుమంత్ రెడ్డి సైతం శ్రీరామ్ రెడ్డి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నాడు. అయితే ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ కి అయితే వీరు రావడంతో చిన్నపాటి అంటే కావేటి సముద్రానికి చెందిన శ్రీరామ్ రెడ్డి మధ్య జేసీ మధ్య ఈ రోజు మాటల యుద్ధం అయితే కొనసాగింది. అయితే ఒకరినొకరు పోరా అనుకోవడంతో ఒకసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీసీ జనార్దన్ రెడ్డి ఉన్న సమయంలోనే వీరి మధ్యలో మాటల యుద్ధం అయితే కొనసాగింది. అక్కడే శ్రీరామ్ రెడ్డికి చెందిన వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది జేసీ వర్గీయులు. అయితే ఈ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ శృతి మించిపోవడంతో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నువ్వంటే నేను అన్నట్లుగా ఒకరిపై ఒకరు రాళ్ళు కూడా విసురుకోవడం జరిగింది. మరి ఏం జరుగుతుందో అయితే పోలీసులు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేకపోవడంతో అదనపు బలగాలను కూడా పోలీసులు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా అధికారులు. అయితే మొత్తానికి జేసీ మరొకసారి ఈ రోజు హాట్ టాపిక్ గా మారాడని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ విజయ్.